ఒక హంతకుడు 999 మందిని చంపాడు. కానీ ఒక మనిషిని చంపలేక భయంతో వణికిపోయాడు. ఆ మనిషి ఎవరో తెలుసా? అడవిలో రాత్రి చీకటి భయం. అక్కడ ఒక పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. అతనే అంగుళీమాల. అతను సాధారణ మనిషి కాదు. చంపిన వాళ్ళ వేళ్లతో మాల వేసుకునే క్రూర హంతకుడు. 999 మందిని చంపిన తర్వాత ఇంకొకరిని చంపితే తన లక్ష్యం పూర్తవుతుందని భావించాడు. అప్పుడే అడవిలో ఒంటరిగా నడుస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతనే గౌతమ్ బుద్ధ. ఇతడే నా 1000వ బలి అని కత్తి తీసుకుని పరిగెత్తాడు. కానీ షాకింగ్ ఏమిటంటే బుద్ధుడు నెమ్మదిగా నడుస్తున్నాడు. హంతకుడు ప్రాణం పెట్టి పరిగెడుతున్నాడు. ఆయన ఎంత దూరం పరిగెత్తినా బుద్ధుడిని చేరుకోలేకపోయాడు. కోపంతో గట్టిగా అరిచాడు, ఏ యాగు అని. అప్పుడు బుద్ధుడు వెనక్కి తిరిగి ఒక్క మాట అన్నాడు, నేనెప్పుడూ ఆగిపోయాను. నువ్వే ఇంకా కోపం, రక్తం, హింసతో పరిగెడుతున్నావు. ఆ ఒక్క మాట క్రూర హంతకుడి జీవితాన్ని మార్చేసింది. కత్తి పడేసి బుద్ధుడి కాళ్ళ దగ్గర ఏడ్చాడు. 999 మందిని చంపిన హంతకుడు తర్వాత ఒక సన్యాసిగా మారిపోయాడు. ఇది గౌతమ్ బుద్ధుడి గురించి చాలామందికి తెలియని నిజమైన అన్టోల్డ్ స్టోరీ. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం మీకు ముందే తెలుసా? అయితే కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఏ టాపిక్ గురించి వివరించాలో.